వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శాశ్వత ప్రాతిపదికన ఎంహెచ్ఓ పోస్ట్ భర్తీ చేయాలని ఐఎఫ్టియుగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు పొట్టా వరదయ్య మాట్లాడుతూ ఎంహెచ్ఓ పోస్ట్ గత 5 సంవత్సరాలుగా ఇన్ఛార్జితో కొనసాగిస్తున్నారని, దీనివల్ల మున్సిపల్ కార్మికులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ఛార్జి అధికారులతోటి కొనసాగిస్తున్నటువంటి ఎంహెచ్ఓ పోస్టును శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు తరఫున ప్రజావాణిలో ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ నగరాల తర్వాత నిజామాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో 3వ అతిపెద్ద నగరం. ఇక్కడ అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, వివిధ మెస్సులు ఉన్నాయి. వీటి నాణ్యతా ప్రమాణాలు తనిఖీ చేయాలన్నా ఎంహెచ్ఓ గారు ఇక్కడ అవసరం ఉన్నది. వేలాది మంది కార్మికులు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు అనారోగ్యానికి గురైతే ఈఎస్ఐ లాంటి సౌకర్యం వాళ్ళకి రావాలన్నా ఇక్కడ ఎంహెచ్ఓ పోస్టు అవసరం ఉన్నది. ఇంత పెద్ద నగరంలో ఇన్ఛార్జీలతోటి గత 4-5 సంవత్సరాలుగా ఎంహెచ్ఓ పోస్టును కొనసాగించడం అంటే ఇది సరైనది కాదు అని చెప్పేసి మేము ఐఎఫ్టీగా భావిస్తూ ఉన్నాం. ఇక్కడ శాశ్వత ప్రాతిపాదికన ఎంహెచ్ఓ పోస్టును భర్తీ చేసి కార్మికుల సమస్యలు కానీ, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ పరిష్కరించాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా వానాకాలం సీజన్ ఈరోజు ప్రారంభం కాబోతున్నది. అనేక అంటువ్యాధులు, రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి హెల్త్ అవగాహన కల్పించాలన్నా, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎంహెచ్ఓ గారు నిజామాబాద్ మున్సిపాలిటీలో అత్యవసరం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ గారు కానీ, పై అధికారులు కానీ, సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కానీ ఎంహెచ్ఓ పోస్టును భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.